వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఏపీడిఎస్సి సంబంధించి న్యూ అప్డేట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అనేది ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. అది మనకు చూస్తే ఏంటంటే డిఎస్సి అప్లికేషన్ అనేది అప్లై చేసినప్పుడు కొంతమంది ఆ అప్లికేషన్ లో మిస్టేక్స్ అనేవి ఇచ్చారు. అంటే నేమ్ మిస్టేక్ ఇవ్వడం కానీ, ఆధార్ నెంబర్ డీటెయిల్స్ అనే మిస్టేక్ ఇవ్వడం, లేదు అనుకుంటే వారు చదివిన అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ అనేవి సరిగా డీటెయిల్స్ అనేవి ఇవ్వకపోవడం, 10th మార్క్స్ మెమోకి సంబంధించి బోర్డ్ ఆఫ్ ఏపీ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి మిస్టేక్స్, స్కోర్ అనేది కూడా మిస్టేక్స్ అనేవి ఇచ్చారు. ఇలా మిస్టేక్స్ సంబంధించి ఈ రోజు మార్నింగ్ మనకి ఏంటంటే ఎడిట్ ఆప్షన్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఈ ఎడిట్ ఆప్షన్ లో మనకి ఏంటంటే సర్టిఫికేట్స్ అనేవి మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు, డీటెయిల్స్ అనేవి మళ్ళీ మనం ఇవ్వడానికి అవకాశం అనేది కల్పించారు. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది మనం ఏ విధంగా చేస్తామంటే మనకి apdsc.apcfss.in అనే అఫీషియల్ వెబ్సైట్ లో మనకి క్యాండిడేట్ లాగిన్ లో లాగిన్ అయితే కనుక ఆ డీటెయిల్స్ అనేవి మనకి వస్తాయి. కాబట్టి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లోనే నేను చూపిస్తున్నాను కాబట్టి దీని నుంచి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఎంటర్ యువర్ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా అనేసి వస్తుంది. కాబట్టి యూజర్ నేమ్ అనేది ఇవ్వాలి, మీది పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇచ్చి క్యాప్చా అనేది ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే సైన్ ఇన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్ 2025 కనబడుతుంది, సర్వీసెస్ కనిపిస్తుంది. ఈ సర్వీసెస్ అనేది చూడాలి. సర్వీసెస్ లో మనకి ఈ రోజు అప్డేట్ ఏంటి అంటే ఫైల్ అప్లోడ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈ ఫైల్ అప్లోడ్ అనేది క్లిక్ చేస్తే మనకి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది గవర్నమెంట్ కల్పించింది. కాబట్టి ఆ ఫైల్ అప్లోడ్ అనేది ఈ విధంగా క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. క్యాండిడేట్స్ సంబంధించి ఆ డీటెయిల్స్ అనేవి మనం చూద్దాం. ఫస్ట్ చూస్తే కనుక అప్లోడ్ డీటెయిల్స్ చూస్తే క్యాండిడేట్ డాక్యుమెంట్స్ అనేసి కనిపిస్తుంది. ఫస్ట్ మనకి క్యాస్ట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క క్యాస్ట్, వారి యొక్క అప్లికేషన్ నేము, తర్వాత క్యాస్ట్ కి సంబంధించి సబ్ కేటగిరీ, వారి ఏ డిస్టిక్, మండలు, ఇలాంటి డీటెయిల్స్ అనేవి క్యాస్ట్ కి సంబంధించి వచ్చింది. నెక్స్ట్ అప్లోడ్ చూస్తే కనుక అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి అప్లోడ్ అకాడమిక్ డాక్యుమెంట్స్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించి చూస్తే కనుక మనకి ఫస్ట్ ఎస్ఎస్సికి సంబంధించి స్టడీ టైప్ అనేది ఇక్కడ ఉంది. అంటే పెట్టిన అప్లికేషన్ ఏవైతే ఉందో దానికి సంబంధించి ఆర్డర్ అనేది మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఎస్ఎస్సి, దానిలో మనకి ఏంటంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనేది మీరు మెన్షన్ చేయాలి. మన చెక్ లిస్ట్ లో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడైతే అప్పుడు ఇయర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, పర్సెంటేజ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ అనేది ఇప్పుడు ఎవరైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి రిలవెంట్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనకి ఏంటంటే ఇచ్చారు. ఫైల్ సంబంధించి జేపీజీ కానీ, జేపీఈజీ కానీ లేదా పీడిఎఫ్ ఫైల్స్ కానీ అవి మొత్తం ఏంటంటే 1 MB లోపల ఉండాలి అనేసి సైజ్ కూడా మెన్షన్ చేశారు. కాబట్టి ఈ సైజ్ లోపల ఏంటి అంటే సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఫస్ట్ ఎస్ఎస్సికి సంబంధించి అప్లోడ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సంబంధించి మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో, ఎప్పుడు పాస్ అయ్యారు, హాల్ టికెట్ నెంబర్, పర్సెంటేజ్, అలాగే దీనికి సంబంధించి కూడా ఏంటంటే మీరు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ యూజీ అంటే డిగ్రీకి సంబంధించి మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, మీరు ఏ కోర్సు ఏంటి అనేది ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వడం జరుగుతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇస్తారు, హాల్ టికెట్ నెంబర్, పర్సెంటేజ్ అనేది ఇచ్చి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి పీజీ కోర్సుకు సంబంధించి చూస్తే కనుక దానికి సంబంధించి కూడా మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏంటి అంటే బీఈడీకి సంబంధించి డీటెయిల్స్ అనేవి మీరు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీజీ ఉన్న వాళ్ళు మాత్రమే పీజీ సర్టిఫికేట్ ఇస్తారు, లేని వాళ్ళు అవసరం లేదనేసి చెప్తున్నాం. ఎవరు ఏ క్వాలిఫికేషన్ సంబంధించి జాబ్ అనేది అప్లై చేస్తారో వాళ్ళు ఆ క్వాలిఫికేషన్ తగ్గట్లుగా సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి చూస్తే కనుక అప్లోడ్ అడిషనల్ డాక్యుమెంట్స్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించి చూస్తే ఆధార్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. మనకి ఫైల్ అనేది కూడా ఓపెన్ చేసుకుని సంబంధించి కూడా సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ అథెంటికేషన్ కూడా జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఆధార్ సంబంధించి ఆ ఫైల్ అనేది అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి స్కూలింగ్ డీటెయిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ మనకి సీరియల్ నెంబర్ కనబడుతుంది, ఫ్రమ్ క్లాస్ అనేసి ఇచ్చారు. అంటే అయితే మనకి ఇక్కడ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కనిపిస్తుంది. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అని ఇచ్చారు. కాబట్టి ఏ క్లాస్ వారు వాళ్ళు ఆ క్లాస్ కి సంబంధించి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది స్టడీ సర్టిఫికేట్ కి సంబంధించి అనేసి చెప్తున్నాం. ఇవన్నీ కనుక కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక నోట్ అనేది ఇవ్వడం జరిగింది. అది చూస్తే కనుక ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ది ఎబో ఇన్ఫర్మేషన్ ఈస్ కరెక్ట్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అనేసి ఇచ్చారు. ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయి అనేసి మీరు యాక్సెప్ట్ చేసి అక్కడ టిక్ మార్క్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా టిక్ మార్క్ అనేది మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చాక పెట్టి నెక్స్ట్ ఏంటంటే
జనరేట్ ఓటీపీ అనేది కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసినప్పుడు మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ విధంగా ఏంటంటే సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయడానికి ఈ రోజు మనకి మార్నింగ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఏంటంటే సర్వీసెస్ లో ఉంది. ఈ రోజు ఇచ్చిన న్యూ అప్డేట్ అనేసి చెప్తున్నాం. ఫైల్ అప్లోడ్స్ సంబంధించి ఇది లేటెస్ట్ అప్డేట్ అనేసి చెప్తున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది.